టెక్నికల్ యుగంలో అన్ని అద్భుతాలే. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సృష్టిస్తున్నటువంటి అద్భుతాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఆకాశమే హద్దులుగా సాగుతున్నటువంటి వారి ఆలోచనలకు ఫిదా అవ్వకుండా ఉండలేం. ఇలాంటి ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ సృష్టించినటువంటి సైకిల్ భూమి మీదనే కాకుండా ఆకాశంలో చక్కర్లు కొడుతోంది. ఇక ఆ సైకిల్ ఎక్కారంటే ట్రాఫిక్తో ఏమాత్రం సంబంధం లేదు. లక్షలు విలువ చేసే వాహనాలు కూడా దాని ముందు తక్కువే. ఎందుకంటే దాని మీద వాయు వేగంతో ప్రయాణించవచ్చు. సైకిల్ ఏంటి, ఆకాశంలో నడవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఇక డ్రోన్లే ఆకాశంలో ఎగురుతున్నప్పుడు సైకిల్ మాత్రం ఎందుకు గాల్లో ప్రయాణించలేదు? అదేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం గాల్లోకి ఎగురుతున్నటువంటి సైకిల్కు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఎన్సెటర్ అనే వినియోగదారుడు సోషల్ మీడియా సైట్లో షేర్ చేశారు. అయితే నేటి యువ ఇంజనీర్ల ఆలోచనలకు హద్దులు లేకుండా పోయాయి. కొత్త కొత్త ఆలోచనలకు రెక్కలు తొడుగుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంజనీర్ సైకిల్కు ఇక రెక్కలు తొడిగి తన కొత్త ఇన్వెన్షన్స్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను ఎలాంటి ఇంధనం లేకుండా విమాన ప్రయాణాన్ని కూడా పరిచయం చేశాడు. సైకిల్ పైడల్ని తొక్కుతూ ఆ సైకిల్తో పాటు ఆకాశంలోకి రివ్వునెగిరాడు. అయితే నేటి వేగవంతమైనటువంటి ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రోన్లు ప్రతి చోట హల్చల్ చేస్తున్నాయి. ఇక వీటినే ప్రేరణగా తీసుకున్నటువంటి సదర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎగిరే సైకిల్ తయారు చేశాడు. ఈ వీడియో శీర్షికలో ఒక విద్యార్థి వాస్తవానికి మనిషి స్వయం శక్తితో పైడ్లింగ్ తొక్కుతూ ఎగిరే సైకిల్ని సృష్టించాడని పేర్కొంది. ఈ అద్భుతమైనటువంటి సాంకేతికతను చూసినటువంటి తర్వాత ప్రజలు చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయారు. అయితే ఆకాశంలో ఎగురుతున్నటువంటి సైకిల్ సాధారణ సైకిల్ కాదు. దానికి పెద్ద సైజులో భారీ రెక్కలు ఉన్నాయి. అవి తేలికపాటి ఫ్రేమ్స్తో తయారు చేయబడ్డాయి. ఇక దాని వెనుక భాగంలో ఒక పెద్ద ఫ్యాన్ కూడా ఉంది. ఇది పైడల్ తొక్కినప్పుడల్లా వేగంగా తిరుగుతోంది. ఆ వ్యక్తి ఎంత వేగంగా పైడల్ తొక్కుతున్నాడో అంతే వేగంగా సైకిల్ విమానం ఎత్తుకు ఎగురుతోపోతోంది. ఈ వీడియోని ఇప్పటి వరకు లక్షలాది మంది చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. కొత్త కొత్త ఆవిష్కరణల పట్ల ఇంజనీరింగ్ విద్యార్థులు చూపిస్తున్నటువంటి శ్రద్ధ అభినందనీయమని అంటున్నారు. ఇక మరికొందరేమో ఈ ఆకాశంలో ఎగురుతున్నటువంటి సైకిల్ పై చాలా డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. పైడ్లింగ్ ఆపేస్తే ఆ వెంటనే కింద పడిపోతారా అని అడుగుతున్నారు. మరి విమానాల్లో ఈ సైకిల్కు ఎయిర్పోర్ట్లు కావాలి కదా, వాటి టేక్ ఆఫ్ ఇంకా ల్యాండింగ్కు అని సందేహం కామెంట్స్ చేస్తున్నారు చాలామంది. ఏది ఏమైనా గుర్రం ఎగరావచ్చు అన్న చందంగా చివరికి సైకిల్కు కూడా రెక్కలు తొడిగి గాల్లోకి తీసుకొని వెళ్ళడం గొప్ప పనేనని మరికొందరు అంటున్నారు.